లోనే ఇస్తారు. కానీ అది ఇచ్చిన ఒక హైదరాబాదే కాదు కదా, అదే మొత్తం తెలంగాణ అంతా ఉమ్మడి 10 జిల్లాల్లో ఇవ్వాలి. ఖర్చు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, ఇది కొంత నిదానం పడుతుంది దానికి. ఫస్ట్ ఇమ్మీడియట్ గా అయితే నెక్స్ట్ నెల నుంచినే చూసేటువంటిది బస్సులు, నెక్స్ట్ నెల నుండే చూసేటువంటిది 2,500, నెక్స్ట్ నెల నుండి చూసేటువంటిది పెన్షన్లు, నెక్స్ట్ నెల నుండే చూసేది కరెంటు బిల్లులు. రుణమాఫీ అనేటువంటిది ఒక నెల అటు ఇటు అయినా కొంత ఆగుతారు, 2 నెలలు ఆగుతారు, కానీ 3వ నెల నుంచి విమర్శ బిగిన్ అవుతుంది. కానీ మేజర్ అది 100 రోజులు అన్నారు కాబట్టి 3 నెలల దాకా ఆగుతారు. ఈ అయితే ఇమీడియట్ గా జరగాలి. ఇమీడియట్ గా కరెంట్ బిల్ 200 యూనిట్ల లోపల ఎవరు కట్టాల్సిన పని లేదు, నాకు తెలిసి కట్టరేమో 200 యూనిట్ల లోపల బస్తీలో కొడతారు కూడా మంది. అదే అది చూపించి మేము కట్టామని చేస్తారేమో, ఇంకా అధికారులు తను చేయాలి. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముద్ర వేసుకోవడం, ఎందుకంటే మేమే ఇచ్చేమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది. ఎన్నాళ్ళు కేసీఆర్ ముద్ర పడిపోయింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇప్పటికీ చాలా మంది పెద్ద వాళ్ళని అడిగితే మీరు ఏ పార్టీ కంటే తెలంగాణ అంటారు తప్ప కేసీఆర్ అని అనరు. అంటే అలా అయిపోయింది. ఆ ముద్ర చెరిపివేయడం అనేది రేవంత్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది. ఆ కేసీఆర్ అనుభవంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి చాలా చిన్న వ్యక్తిగా చూస్తున్నారు అందరూ. అంత అనుభవం లేదు, పాలనా అనుభవం అనేది. ఎలా నెగ్గుకు రాగలుగుతారు? అవకాశం వచ్చింది. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డిని కూడా ఎన్టీ రామారావు, చంద్రబాబు, కోట్ల విజయభాస్కర్ వీళ్ళతో పోల్చి ఇతని వల్ల ఏమవుతుందో అనుకున్నారు. సక్సెస్ అయ్యాడు కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డితో పరిపాలన ఏం చేతన అవుతుంది అన్నాడు. ప్రతి ఊరికి కట్టుకొచ్చాడు కదా, గతంలో ఎవడు చేయింది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చాడు కదా. కాబట్టి అంటే ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ గా సీఎం అయిపోయారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అంతే మంత్రి అవుతారు. అంటే మంత్రిగా కూడా చేయలేదు, జగన్ కూడా మంత్రి చేయలేదు కదా. అదేం లెక్క కాదు. జగన్ అంటే వేరు, ఆయన ఎంపీగా చేశారు, తండ్రి చేశారు కాబట్టి అలా వచ్చారు. ఆయన ఈయన కూడా తెలుగుదేశంలో కీలక పాత్ర పోషించాడు, ఎంపీగా చేశారు. కానీ అదే ఎంపీగా చేశారు కానీ మనం ఎక్కడా చేశారు కానీ మంత్రిగా చేయలేదు కదా. మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు. మంత్రి అనుభవం అనేది పెద్ద దేనికి పనికిరాదండి. ఒక రకంగా చెప్పాలంటే మంత్రి అంటే ఇంకా బానిసత్వం, నాయకుడు వెనకాల తిరగాల్సిందే తప్పించి ఏం చేస్తారు. అంటే గతంలో ఇప్పుడు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా చేశారు, సుదీర్ఘ అనుభవం ఉంది. టక్మన్ ఆయన సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన స్పీకర్ గా చేశారు. అలా అంటే ఒక అనుభవం స్టెప్ బై చేయలేదు. అదే మంత్రి అని అనలేదు, స్పీకర్ గా చేశారు, వచ్చారు. ఈయన కనీసం ఆ అనుభవం కూడా లేదు కదా. ఈయన ఎమ్మెల్యే, ఒక ఎంపీ. అనుభవం లేకపోయినా చేయలే బాగా. పరిపాలన అనేటువంటి దానికి సంబంధం లే.